నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆవేశం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత నష్టపోయి చింతించే వాళ్లను అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. జరిగిన సంగతి ఏమిటో తెలుసుకోకుండానే నిర్ధారణకు వచ్చేస్తుంటాం. మనం తీర్పులు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కోసారి మనం కళ్ళారా చూసా అనుకునే విషయాలు కూడా మనల్ని మోసగిస్తూ ఉంటాయి. అపార్థాలు తీసుకొచ్చే అనర్థాలు అంతా ఇంతా కాదండి. మా స్నేహితురాలు ఏదో అర్జెంట్ అవసరం వచ్చి నా దగ్గర నుండి 50,000 రూపాయలు అప్పు తీసుకుంది. నెల రోజుల్లో తిరిగి ఇస్తానన్న వ్యక్తి 6 నెలలైనా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అడిగేందుకు నాకు మొహమాటం. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి మెడలో కొత్తగా చేయించుకున్న బంగారు గొలుసు కనిపించింది. నాకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడం కాకుండా గొలుసు చేయించుకున్నట్లుంది అనుకున్నాను మనసులో. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సగలు మనకి ఈరోజు సఖీ కాల్ చేశారండి. తన పేరు ప్రియా. మరి ఆవిడ ఎటువంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారో ఆవిడ మాటల్లోనే విందాం. హాయ్ ప్రియా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలాగన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోయినపల్లి నుంచి వచ్చానండి. బోయినపల్లి నుంచి వచ్చారు. అండ్ అలా ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి మీకు కాల్ చేశారు కదా మీరు మాకు, మరి ఎటువంటి లుక్ కోరుకుంటున్నారు మీరు? నాకు ట్రెండీ లుక్ కావాలండి. ఇప్పుడు మీకు ట్రెండీ లుక్ కావాలి. మరి మీ లుక్ చేంజ్ చేసుకోవడం కోసం మనం వచ్చేసాం తిరుమలగిరి మెయిన్ రోడ్ లో ఉన్న బ్లాసమ్ స్పా అండ్ బ్యూటీ క్లినిక్. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రతిమ గారు. మరి ప్రతిమ గారు మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో, ఎలాంటి మేకప్ సూట్ అవుతుందో, అండ్ అలానే ఎలాంటి డ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ప్రతిమ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. రెడీ? రెడీ. హాయ్ ప్రతిమ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఇతని పేరు ప్రియా. ప్రియా గారు మనకు కాల్ చేశారు. సో తను ఏంటంటే కొంచెం ట్రెండీగా, అంటే తను హౌస్ వైఫ్ అనమాట. హౌస్ వైఫ్ కాబట్టి చక్కగా సింపుల్ గా ఇలా ఉండడం తనకు అలవాటు అయిపోయింది. నాకు కొంచెం ట్రెండీ లుక్ కావాలి అని కోరుకుంటున్నారు. సో మరి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? హాయ్ ప్రియా గారు. హాయ్ అండి. ప్రియా గారికి చూడండి, కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి. అది మనం మేకప్ లో ఫౌండేషన్ అదంతా పెట్టి కవర్ చేసేస్తాం. ఇంకా మేడం ది హెయిర్ బానే ఉంది, కానీ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటది. వాల్యూమ్ లేదు మేడం కి. సో వాల్యూమ్ కట్ ఇచ్చి తర్వాత సెట్ చేస్తాం మేడం కి. ఓకే. సో వాల్యూమ్ లేదు కాబట్టి కొంచెం వాల్యూమ్ కట్ ఉండేటట్టు హెయిర్ కట్ చేస్తే తనకి కొంచెం చీక్స్ కూడా చాలా ఉన్నాయి కదా, సో అదంతా కూడా కవర్ అవుతుంది. సో ప్లస్ సెట్టింగ్ అదంతా చేస్తే తన లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది ప్రియా గారి. ఓకే. హెయిర్ కట్ చేసి సెట్ చేసి కొంచెం మేకప్ చేసి తనది డ్రెస్సింగ్ కూడా చేంజ్ చేద్దాం మేడం ది. సో దాని తర్వాత మీకు తెలుస్తుంది తన ఎలా అనిపిస్తారో. వావ్. సో మొత్తానికి ఒక మంచి ట్రెండీ లుక్, మీరు అనుకున్న లుక్ కోరుకుంటున్నారు కదా. సో అలా రెడీ ఉన్నారా మీరు ట్రెండీ లుక్ తెచ్చుకోవడానికి? స్టార్ట్ చేద్దామా? అవునండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, సంయుక్త స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తాం. క్లెన్జింగ్ అయినాక మేకప్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఈ క్లెన్జింగ్ ఎంతసేపు చేసుకోవాలి మేము? ఒక 2-3 మినిట్స్ అండి. 2-3 మినిట్స్ చాలు. సంయుక్త ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఐసింగ్ చేస్తాం. ఐసింగ్ తో ఏంటంటే మేకప్ చాలా సేపు వరకు స్టే చేస్తుంది, ప్లస్ పోర్స్ క్లోజ్ అయితే. క్లెన్జింగ్ చేసాక పోర్స్ ఓపెన్ అయితే కదా, సో క్లోజింగ్ కంపల్సరీ. మేకప్ కూడా గ్లోయింగ్ గా ఉంటది. చూడండి, ఇప్పుడు ఐసింగ్ చేసాం కదా, ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుంది, గ్లోగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫేస్ మేకప్ కి రెడీ అయిపోయింది. సో ఫస్ట్ మనం బేస్ పెడతాం, కన్సీలర్స్ పెడతాం, ఎందుకంటే స్పాట్స్ అండర్ ఐ చాలా ఉంది కదా. సో ఫస్ట్ బేస్ పెట్టిన తర్వాత ఫౌండేషన్ అదంతా అప్లై చేసి రెడీ చేస్తాం. సో మరి నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్ అండి. కాంపాక్ట్ పౌడర్ అయినాక ఐ షాడోస్, లైనర్, మస్కరా, ఐబ్రో పెన్సిల్, ఐ షేడ్స్ కూడా మేడం కి 2 వేస్తాము, పింక్ అండ్ గోల్డెన్. పింక్ అండ్ గోల్డెన్.
మేకప్ అయిపోయింది సంయుక్త గారు. ఇప్పుడు లిప్ మేకప్, లిప్స్టిక్, లిప్ లైనర్. లిప్స్టిక్ కూడా మేడం చాలా ఫేర్ ఉన్నారు కదా, సో డార్క్ వేయొద్దు. బ్రైట్ లిప్స్టిక్స్ వేస్తే బక్క ఇట్లా కొట్టినట్టు ఉంటది. సో లైట్ గ్లాస్ వేస్తాం మేడం. ఓకే. ఇప్పుడు లిప్ మేకప్ అయిపోయింది. సో ఇప్పుడు చీక్స్ కవర్ చేద్దాం. బ్లష్ ఆన్. ఓకే, బ్లష్ ఆన్ చేద్దాం. బ్లష్ ఆన్ చేద్దాం. బ్లష్ ఆన్ కూడా కొంచెం లైట్ గానే చేద్దాం. మేకప్ అయిపోయింది సంయుక్త. ఇప్పుడు హెయిర్ కట్ చేస్తాం మేడం. సెట్టింగ్ మేకప్ అయిన తర్వాత మాక్సిమం స్పాట్స్, అండర్ ఐ అంతా కూడా నీట్ కవర్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ అండి. ఓకే. సంయుక్త మేకప్ అయిపోయింది, హెయిర్ కట్ అయిపోయింది. ఎలా అనిపిస్తున్నారు మేడం ఇప్పుడు? నిజంగా హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే తనకి సెట్ అయ్యే విధంగా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇంత మంచి హెయిర్ స్టైల్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. అండ్ అలానే ప్రియా గారు, ఇప్పుడు మేకప్ హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది కాబట్టి డ్రెస్ చేంజ్ ఒక్కటే మిగిలింది. మరి మీరు రెడీయా డ్రెస్ చేంజ్కి? డ్రెస్ చేంజ్. సింప్లీ సూపర్ చెప్పాలంటే. సో ఇంత బాగా అంటే ప్రియా గారు అనుకున్న లుక్ మీరు ఇంత బాగా తెచ్చి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు. ఓకే ప్రియా గారు, ఇప్పుడు చెప్పండి, మీరు అనుకున్న లుక్ మీకు వచ్చిందా లేదా? వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ అయింది అండి. సకలు చూసారు కదండి, ప్రియా గారు అనుకున్న డిఫరెంట్ లుక్ చూసుకొని తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 040225556540. సో ఇదండి నాటి సొగసు చూడతరమా. నేనైతే మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను.